యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయింది కదా నేను ఎక్కడున్నానో. తెలుగు రాష్ట్రాల్లో ఇట్ వాస్ హ్యూజ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. మా బాబులు ఇద్దరు చదువుతున్నారండి. ఇద్దరు చదువుతున్నారా? అక్కడ చూసిన తర్వాత మహేంద్ర నాయుడు గారిని ఇక్కడ కలిసిన తర్వాత సెక్యూరిటీ పరంగా చూసినా సరే అక్కడ ఫుల్ చూడవలసిన అవసరం లేదు. సూపర్ మేడం. అంటే అక్కడ ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్ పెడుతున్నారు. ఆవకాయ పచ్చడి ఉంది. హాస్టల్ రూమ్స్ ఏంటి, ఫుడ్ ఫెసిలిటీస్ ఏంటి, అన్ని బాగున్నాయి. మార్కెట్ లో ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఇట్ నెవర్ హ్యాపెండ్. లాస్ట్ రౌండ్ ఆఫ్ పార్ట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తున్నాం. అసలు మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎక్కడుంది, ఎంత అవుతుంది అన్న ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి మేడం. అది ఎక్కువ మంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఉత్సాహపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, అలాగే లా ఉంది. మీకు ఏ కోర్సు కావాలన్నా 54 కోర్సెస్ మనం అందిస్తున్నాం. తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక బస్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయింది కదా నేను ఎక్కడున్నానో. ఎస్, గుజరాత్ రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడేటువంటి యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ని ఐ డ్రీమ్ చేస్తూ వస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఈ సిరీస్లను మీరంతా చూసారు. మేకి సంబంధించి ఈ రోజు ఎపిసోడ్లో మార్వాడి యూనివర్సిటీకి చెందినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్లలో చివరి బ్రాంచ్ మేనేజర్తో మనం మాట్లాడబోతున్నాం. ఎవరా బ్రాంచ్ మేనేజర్, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు చూద్దాం. మాతో పాటుగా రండి. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాం, రాజ్కోట్, గుజరాత్లో. ఐ డ్రీమ్ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని అందిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఒక బ్రాంచ్ మేనేజర్ని కలవబోతున్నాము. జడేజా గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. జడేజాజీ, నమస్తే. నమస్తే మేడం, అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. Thank you for visiting Marwadi University. Thank you so much, Jadejaji. So, whom you are going to introduce us? Like, See, every time it's our process, right? Exactly. What we are doing, those who are working with Marwadi University, we are introducing them to the society. So, students and parents, they can benefit. They will sit in the South India and they can take the benefit or counseling of Marwadi University from South India only. Yeah. So today we have with us Mr. Ramesh, who is from Vijayanagaram, who is in the education field since last 20 years. oh, yeah. And who has worked with various university. And since last 1 year, he is working with Marwadi University, but this time he is taking main role. So he is going to do the counseling of Marwadi University on behalf of Marwadi University in Vijayanagaram. And I request all the students and parents to approach his office. He is available 24/7 on behalf of Marwadi University and take the maximum benefit from him and his expertise from education. He is aware what kind of courses which we are going to start here at Marwadi University, what kind of foreign collaborations we have with Marwadi University, how we are offering the scholarship, how you can take the benefit of scholarship with Marwadi University. So every information is available with Mr. Ramesh. Mr. Ramesh is with me right now, and he will remain present on behalf of Marwadi University in Vijayanagaram district. జనరల్గా ఏపీ మొత్తంలో చూసుకుంటే ఏదన్నా డిస్ట్రిక్ట్ పిల్లలు బయటికి ఎక్కువ వెళ్ళరు అనే పాయింట్ చూస్తే అది విజయనగరం. ఎందుకంటే చాలా కార్నర్ లో ఉంటుంది. కార్నర్ లో ఉండటమే కాకుండా అక్కడ ఆ ఎక్స్పోజర్ లేకపోవటం అదొక రీజన్. సో రమేష్ గారికి బాధ్యత ఎక్కువ అప్పచెప్తున్నాం. ఎందుకంటే అక్కడ పిల్లల్ని అంటే బయటికి రావటం వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అంటే ఇటువంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు వస్తే వాళ్ళకి కలిగే ప్లస్ పాయింట్స్ ఏంటి. సో రమేష్ గారి మీద చాలా పెద్ద బాధ్యత పెట్టాం. సో డెఫినెట్లీగా యూనో ఆ పిల్లల యాటిట్యూడ్ని రమేష్ గారు మారుస్తారు అనుకుంటున్నాను.
రమేష్ పల్లి, బ్రాంచ్ మేనేజర్, విజయనగరం. ఫోన్ నంబర్ 9440580444. ఆఫీస్ అడ్రస్ ఫ్లాట్ నంబర్ 2, మిరాకిల్ హోమ్స్ 2, MIG 7, వివేకానంద కాలనీ, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ 535003. సో రమేష్ గారు, సో మీరు పర్సనల్ గా ఒకసారి రమేష్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు మీ ఇంటర్వ్యూలో తీసుకోవచ్చు అనమాట. thank you. ఎగ్జాక్ట్లీ. బెస్ట్ విషెస్ అండి రమేష్ గారు. Yes. Thank you so much, Jadeja ji. Thank you. Right, Thank sir. you very much. Thank you for your time. Thank you. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఘనమైనటువంటి చరిత్ర విజయనగరం జిల్లా సొంతం. సాహిత్యం, కళలు, సంస్కృతి ఇవన్నీ విజయనగరం పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. మరి రమేష్ గారు ఏం చెప్తారు? రమేష్ గారు విజయనగరం జిల్లాకు చెందినవాడిగా అక్కడే పుట్టి పెరిగారు. మీకేమనిపిస్తుంది విజయనగరం అనగానే ఏం గుర్తొస్తుంది? అవును మేడం, మీరు చెప్పింది అక్షరాల నిజం. విజయనగరం పౌరుషానికి, విద్యలకి నిలయం. విజయనగరం విద్యా సంస్థల్లో ఎంతోమంది మహానుభావులు అక్కడ చదువుకొని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అందరికీ తెలిసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఇటు కోడి రామకృష్ణ గారు, రాంబుత్తి గారు, ఇలాంటి వాళ్ళందరూ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళే. సో విజయనగరం అనగానే విద్యకు నిలయం అన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి రాజులు చేసినటువంటి ప్రోత్సాహం ఎలాంటిది అసలు? యాక్చువల్లీ విజయనగరం జిల్లా వెనకబడిన ప్రాంతం అని అంటారు. ఇక్కడ విద్యను అందించినట్లయితే ఆ ప్రాంతం కొంచెం ముందుకు వెళుతుందన్న ఆలోచనతో ఆ జిల్లా సంస్థానాధీశులుగా ఉన్న, విజయనగరం జిల్లా సంస్థానాధీశులుగా ఉన్న విజయనగరం రాజులు వాళ్ళ తాలూకా ఆస్తులను విద్యా సంస్థలకు అందించి విద్యార్థులకు విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించారు మేడం. బొబ్బిలి రాజులు ఉన్నారు. బొబ్బిలి రాజులు పౌరుషానికి ప్రత్యేక మేడం. మీరు వినుంటారు బొబ్బిలి యుద్ధం గురించి. తాండ్రవారాయుడు బొబ్బిలి యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పౌరుషానికి ప్రతీక బొబ్బిలి ప్రాంతం. ఇక్కడ విజయనగరం జిల్లాను తీసుకున్నట్లయితే ఇటు విద్యలకి అటు పౌరుషానికి చాలా గట్టి పునాది బేస్ అన్నది మనం గట్టిగా చెప్పొచ్చు మేడం. అది సో ఇప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కృషి చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎడ్యుకేషన్ పరంగా విజయనగరం జిల్లాలో ఎలా ఉంది? విజయనగరం జిల్లా ఇంతకుముందు కంబైన్డ్ విజయనగరం జిల్లాగా ఉండేది మేడం. అది దాన్ని కొంతకాలం క్రితం మన్యం జిల్లాగా ఏర్పాటు చేసి మన్యం పార్వతీపురం జిల్లా అనేసి విజయనగరం జిల్లాని మన్యం జిల్లా 2 భాగాలకు చేశారు. విజయనగరం జిల్లా ఒకటి, మన్యం జిల్లా ఒకటి. ఇంతకుముందు జిల్లా విజయనగరం ఉమ్మడి జిల్లాగా మాత్రమే ఉండేది. ఈ విజయనగరం జిల్లాకి ఒక ప్రక్క ఒరిస్సా, మరో పక్క ఛత్తీస్గఢ్, ఒక పక్క శ్రీకాకుళం, మరో పక్క విశాఖపట్నం సరిహద్దులుగా ఉన్నాయి. ఇలా చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉండడం వల్ల ఇంతకు ముందు రోజుల్లో వీళ్ళు బయటికి వెళ్ళడానికి, పిల్లల్ని చదివించడానికి కానీ బయటికి పంపించడానికి కానీ కొంచెం ఆలోచించేవారు. ఈరోజు సదుపాయాలు పెరిగాయి, ఆలోచన విధానం మారింది. తల్లిదండ్రులు పిల్లల మీద వాళ్ళు కెరీర్ కోసం ఎంతైనా ఇన్వెస్ట్ చేద్దాము, ఎక్కడికైనా బయటికి పంపించి చదివిద్దాము, ఇలాంటి ఆలోచన ధోరణికి వచ్చారు మేడం. ఓకే. సో పేరెంట్స్ లో తపన కనిపిస్తుంది పిల్లల్ని చదివించాలని, పిల్లల్లోనూ కూడా శ్రద్ధ ఉంది. బట్ అక్కడ చదువుకోవాలనుకున్నప్పుడు పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపిస్తారా, అక్కడికే పరిమితం అవుతున్నారా? లేదు మేడం, విజయనగరం జిల్లాలో ఒక గొప్ప ఇది ఉంది, ఒక మంచి ఆలోచన విధానం ఉంది. ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందో, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏ విద్యా సంస్థలు ముందుకుంటాయో అటువంటి కళాశాలకు వెళ్ళడానికి పేరెంట్స్ ప్రోత్సహిస్తారు. అదేవిధంగా పిల్లల్ని అక్కడ పంపించి చదివించడానికి కూడా వాళ్ళు కృషి చేస్తారు. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ని మన తమిళనాడు, మెడ్రాస్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకు పంపించి వాళ్ళు ఉన్నత విద్యల్ని చదివించడానికి పేరెంట్స్ బాగా కృషి చేస్తున్నారు మేడం. అలాగే ఎక్కడైతే ఏ ఆర్గనైజేషన్స్ అయితే మంచి విద్యను అందిస్తున్నాయో అక్కడ పంపించి వాళ్ళ పిల్లల్ని మంచి విద్యావంతులుగాను వాళ్ళ కెరీర్లో సక్సెస్ అయ్యే విధంగా ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు చాలా కృషి చేస్తుంటారు. ఆ నమ్మకాన్ని మా జిల్లా పిల్లలు కూడా ఇప్పుడు తప్పులు చెయ్యరు. జనరల్గానే వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని తూచా తప్పకుండా మా విజయనగరం జిల్లా స్టూడెంట్స్ అందరూ కూడా పాటించి వాళ్ళ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిగమించిన వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియా వైపు కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అవగాహన పెంచుకున్నారు. నార్త్ ఇండియా మీద కూడా
ఒక సౌత్లోనే కాదు, చెన్నై తమిళనాడు కాదు, మిగిలిన నార్త్ ఇండియాలో కూడా ఒక మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అటువైపు చూసినట్లయితే అక్కడికి వెళ్ళి మన పిల్లల్ని చదివించినట్లయితే ఇంతకన్నా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్న ఆలోచన మారి నార్త్ ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్స్కి లైక్ మన మార్వాడి యూనివర్సిటీ లాంటి సంస్థలకి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఇది గత లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ ఇయర్ నాకు అక్కడ ఉన్న అనుభవాలు ఏంటంటే జనరల్గా ఆ ఎంక్వైరీస్ పెరిగాయి మేడం నాకు అక్కడ. అసలు మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎక్కడుంది, ఎంత అవుతుంది అన్న ఎంక్వైరీస్ పెరుగుతున్నాయని మేడం. అది ఆ విధంగా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా ఒక మంచి నెంబరు ఒక పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటాను ఉత్సాహపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను, ఉత్సాహం చూపుతున్నారని నేను అనుకుంటున్నాను. రమేష్ పల్లి, బ్రాంచ్ మేనేజర్, విజయనగరం. ఫోన్ నంబర్ 9440580444. ఆఫీస్ అడ్రస్ ఫ్లాట్ నంబర్ 2, మిరాకిల్ హోమ్స్ 2, MIG 7, వివేకానంద కాలనీ, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ 535003. సో మార్వాడి యూనివర్సిటీ అనగానే అట్రాక్ట్ చేస్తున్నటువంటి కోర్సులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇవన్నీ ఏవి మోస్ట్ అట్రాక్టింగ్ గా కనిపిస్తున్నాయి వాళ్ళకి? ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ గురించి చెప్పుకున్నట్లయితే యాజ్ ఏ విజయనగరం బ్రాంచ్ మేనేజర్గా మార్వాడి యూనివర్సిటీ రిప్రజెంటేట్ చేస్తున్నాను కాబట్టి ఈ యూనివర్సిటీ గురించి చెప్పినట్లయితే మనం తక్కువ ఫీజులో అందరికీ అందుబాటులో, అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా, పేరెంట్స్ కూడా ఈ ఫీజెస్ మార్వాడి యూనివర్సిటీ యొక్క ఫీజెస్ని ఎఫోర్డ్ చేయగలరు. ఓకే, అంటే తక్కువ ఫీజులో ఎక్కువ ఫెసిలిటీస్, తక్కువ ఫీజుతో ఎక్కువ ఫెసిలిటీస్, 360 degrees ఎక్స్పోజర్ ఉన్న ఒక మంచి ఆర్గనైజేషన్ మార్వాడి యూనివర్సిటీ అని మనం చెప్పొచ్చు పక్కాగా. అలాగే మనం ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులకి డిప్లొమా కోర్సెస్ అందిస్తున్నాం. జనరల్గా డిప్లొమా కోర్సెస్ 10th తర్వాత 3 years ఉంటుంది మేడం. అది అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ మీద వెళ్ళాలి అనే ఆలోచన లేని పిల్లలు ఈ డిప్లొమాస్కి వచ్చినట్లయితే ఇక్కడ మనం అందించే ఈ మార్వాడి యూనివర్సిటీలో అందించే కోర్సెస్ ఏంటంటే డిప్లొమో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది మేడం. అది జనరల్గా 3 years డిప్లొమో, 3 years లేటర్ ఎంట్రీతో ఇంజనీరింగ్, అంటే 6 years. 6 yearsలో ఈయన ఒక మంచి ఆర్గనైజేషన్ నుంచి ఒక ఇంజనీరింగ్ పట్టా తీసుకొని ఆయన కెరీర్లో సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలడు. అయితే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారచ్చు. అంటే ఏంటి, బేసికల్గా మార్వాడి యూనివర్సిటీ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. గుజరాత్ అంటేనే ఎంటర్ప్రెన్యూర్స్. ట్రూ. అందువలన ఈయన ఇక్కడ చదువుకున్న స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయితే ఈ ప్రాంతం ఈ యూనివర్సిటీలో చదువుకుంటాడో ఇక్కడ వీళ్ళు కలీగ్స్, వీళ్ళ తోలక ఫ్రెండ్స్తో వీళ్ళ ఆలోచన విధానం మారి ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే 54 దేశాలు, 29 రాష్ట్రాల నుంచి పిల్లలు ఈ మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అటువంటిది మా ప్రాంతంలో ఉన్న విద్యార్థులు బేసికల్గా మనం చెప్పాను మొదట్లో మాట్లాడుకున్నప్పుడు, విజయనగరం విద్యార్థులు విద్యలకి ఒక అడుగు ముందుంటారని మాట్లాడుకున్నాం మేడం. అవును అవును. అందుచేత డెఫినెట్గా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకొక 4 రెట్లు మంచి ఫ్రెండ్స్తో వాళ్ళ తాలూకా ఆలోచనలతో వీళ్ళు మారి మంచి ఎంటర్ప్రెన్యూర్గా మారచ్చు, లేకపోతే మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో వాళ్ళ కెరీర్లో ఒక మంచి సక్సెస్ సాధించడానికి మార్వాడి యూనివర్సిటీ దోహం చేస్తుందని నేను పక్కాగా చెప్పగలను మేడం. ఎక్స్పోజర్ పెరుగుతుంది, వాళ్ళకి అనుకున్నటువంటి ఒక నెట్వర్క్ అనేది కూడా పెరుగుతుంది, కాంటాక్ట్స్ అనేవి కూడా పెరుగుతాయి. అవును మేడం. మార్వాడి యూనివర్సిటీ అందిస్తున్నటువంటి కోర్సుల గురించి పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి మీరు ఎలా చెప్తూ ఉంటారు? యాక్చువల్లీ మార్వాడి యూనివర్సిటీ 10th కంప్లీట్ అయిన విద్యార్థుల కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థుల కోర్సెస్ ఉన్నాయి, అలాగే బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా కోర్సెస్ ఉన్నాయి. మొదటగా మనం 10th కంప్లీట్ అయిన విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 10th కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు ఏం చూస్తూ ఉంటారంటే బేసికల్గా ఇంటర్మీడియట్, డిప్లొమా అన్న దాన్ని చూస్తుంటారు. ఇంటర్మీడియట్ ఇష్టం లేని వాళ్ళు డిప్లొమా చేసి చూస్తుంటారు, లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఇంజనీరింగ్ వైపు వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చినట్లయితే డిప్లొమా నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం కోర్సెస్. ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. విద్యార్థులు డైరెక్ట్గా ఇక్కడికి డిప్లొమా అడ్మిషన్ తీసుకున్నట్లయితే 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మరో 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్తో బయటికి వెళ్ళొచ్చు మేడం. ఇది ఒక మంచి ఆప్షన్. లేదు అంటే డిప్లొమా చేసిన తర్వాత, మన ఆంధ్రాలో డిప్లొమా చేసిన తర్వాత 3 years మనం పాలిటెక్నిక్ కోర్సెస్ అంటాం, మన ఆంధ్రాలో డిప్లొమాని పాలిటెక్నిక్ కోర్సెస్ అంటాం, అవి 3 years మేడం. అక్కడ ఈ 3 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఈసెట్ అనే ఎగ్జామ్. ఆ ఈసెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయడం వల్ల, ఎగ్జామ్ రాయడం వల్ల, రాసి దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక 10% సీట్స్ సెకండ్ ఇయర్ లేటర్ ఎంట్రీగా అందిస్తుంటారు. 10% సీట్స్ అంటే 100లో 10 సీట్లు. జనరల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక బ్రాంచ్లో 60 సీట్లు ఉంటాయి. అంటే 60 సీట్లు ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి 10% అంటే 6 సీట్లు ఉంటాయి. డిప్లొమా చదివిన నెంబర్ ఆఫ్ డిప్లొమా కాలేజ్ ఉన్నాయి. వీళ్ళందరికీ కొంతమంది ఏం చేస్తుంటారు, డిప్లొమా చదివిన తర్వాత జనరల్గా అవకాశం లేని వాళ్ళు
పేరెంట్స్కి అవకాశం లేని వాళ్ళు డిప్లొమా చేసిన తర్వాత ఎడ్యుకేషన్ విడిచిపెట్టి జాబ్ మార్కెట్కి వెళ్ళిపోతుంటారు. అవును. దాన్ని పక్కకు పెట్టినట్లయితే ఈసెట్ రాసి లేటర్ ఎంట్రీలో అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి ఓ మంచి కాలేజీలో, అంటే నేను అంతా మాట్లాడుకున్న 10% సీట్లో మనం ఉంటామని మనం చెక్ చేసుకుంటే ఓ మంచి కాలేజ్లో మనకు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల ఏం చేస్తుంటారు, అంచేత వాళ్ళు మంచి కాలేజ్లో చదవలేనట్లయితే వాళ్ళు రేపు మార్నింగ్ జాబ్ మార్కెట్ కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మనం ఈ కాంపిటీషన్ ఫేస్ చేయలేము. అంచేత మనం జాబ్ మార్కెట్లో దాన్ని ఫేస్ చేయలేక వెనకబడిపోతుంటాం. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఈ లేటరల్ ఎంట్రీలో చదువుకునేటప్పుడే ఒక మంచి ఆర్గనైజేషన్ ఎంచుకుని తద్వారా మనం జాబ్ మార్కెట్లో ఎంటర్ అయితే బాగుంటుంది. అంచేత ఏంటంటే మీకు స్కిల్స్ పెరుగుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, ఈ కాంపిటీషన్ ఫేస్ చేసే ధైర్యం కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ మన పిల్లలు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళిపోయిన పిల్లలు ఎక్కడో ఆర్గనైజేషన్లో ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ వాళ్ళు లోకల్ కాలేజ్కి అప్రోచ్ అయ్యి నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను, నాకు ఇక్కడ అవకాశం ఉంటుందా అంటుంటారు. అది ఎలా సాధ్యం అవుతుంది మేడం? అది బేసికల్గానే నేను పార్ట్ టైం చేస్తాను పార్ట్ టైం అన్నది అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్ లో పార్ట్ టైం అన్నది ఎక్కడ ఉంది మేడం అసలు మనకి? అసలు ఆర్ట్స్ కోర్సెస్ అయితే మన పార్ట్ టైం అన్నది, లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అలాగే డిప్లొమాస్కి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్కి పార్ట్ టైంలు డిస్టెన్స్ మోడ్స్ ఎక్కడున్నాయి మేడం? అంచేత ఏంటంటే వీళ్ళు అటువంటి అవకాశాలు, అటువంటి ఆలోచన ద్వారా మార్చుకొని ఒక మంచి ఆర్గనైజేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళతో ఇంజనీరింగ్ కంప్లీట్ అయినట్టయితే వీళ్ళు డెఫినెట్గా జాబ్ మార్కెట్లో ముందుంటారు, మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు, డెఫినెట్గా వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవుతారు మేడం. సో ఇప్పుడు మనం 10th దాకా మాట్లాడుకున్నాం. ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటువంటి కోర్సులు ఏంటండి? ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఇంజనీరింగ్ మేడం, అది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్, బైపీసీ చదివిన వాళ్ళకి అగ్రికల్చర్ బీఎస్సీ, అలాగే బైపీసీ చదువుకున్న వాళ్ళకి ఫార్మసీ కోర్సెస్ బీ ఫార్మసీ, అలాగే ఫార్మసీ చదువుకున్న బైపీసీ చదువుకున్న వాళ్ళకి ఫిజియోథెరపీ కోర్సెస్, ఎలైడ్ సైన్సెస్, అలాగే లా, అలాగే జనరల్ మన కోర్సెస్ ఉంటాయి బీఏ బీకామ్, ఇటువంటి కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ఇక్కడ అందిస్తున్నాం మేడం. అదే కాకుండా ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తారు, బైపీసీ చదువుకున్న వాళ్ళు డాక్టర్స్కి లేకపోతే ఏజీబీఎస్సీకి వెళ్తారని చెప్పేసి ఒక మన దీని నుంచి ఒక సిస్టమ్ ఉంది మనకి. అలా ఇది ఉంది. అంచేత ఇది కాకుండా ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చదివినా వీళ్ళకి కొత్తగా మనం యూనివర్సిటీ ఆఫర్ చేసే కోర్స్ ఏంటంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ మేడం. ఇది ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇంటర్మీడియట్లో మీరు ఏ కోర్సు తీసుకున్నా, ఏదైనా ఎంబీసీ బైపీసీ ఎంఈసీ ఏ కోర్సు తీసుకున్నా సరే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనే కోర్సును చదవడం ద్వారా, ఈ కోర్సు డ్యూరేషన్ 4 years మేడం. ఇది ఈ కోర్సును చదవడం వల్ల మీరు ఒక బీటెక్ స్టూడెంట్ ఐటీ మార్కెట్లో ఎటువంటి ఉద్యోగం సంపాదించుకుంటాడో అటువంటి జాబ్ను మీరు ఈ బిఎస్ కంప్యూటర్ చదవడం వల్ల ఆ విద్యార్థులు ఆ జాబ్ని పొందే అవకాశం ఈ కోర్సెస్ ద్వారా ఉన్నాయి మేడం. రమేష్ పల్లి, బ్రాంచ్ మేనేజర్, విజయనగరం. ఫోన్ నంబర్ 9440580444. ఆఫీస్ అడ్రస్ ఫ్లాట్ నంబర్ 2, మిరాకిల్ హోమ్స్ 2, MIG 7, వివేకానంద కాలనీ, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ 535003. పీజీ కోర్సులు ఏమున్నాయి? పీజీ కోర్సెస్ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ మేడం, అలాగే బీబీఏ తర్వాత ఎంబీఎస్, లేకపోతే బీటెక్ తర్వాత ఎంబీఏకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏకి వెళ్ళొచ్చు. జనరల్గా ఎంబీఏ అన్నది మార్వాడి యూనివర్సిటీకి ఒక మంచి ఎసెట్ మేడం అది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ కావాలి. మనం మన మార్వాడి యూనివర్సిటీ ప్లేస్మెంట్ ట్రాక్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మన ప్లేస్ అయిన విద్యార్థులతో వాళ్ళ ప్యాకేజీలు చూస్తే ఒక బీ స్కూల్లో చదివితే ఏ విధమైన ప్యాకేజ్ వస్తుందో అటువంటి ప్యాకేజీలు మన మార్వాడి యూనివర్సిటీ విద్యార్థులు లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఆ సెక్టార్లో ఉండి మంచి ప్యాకేజ్తో ఉన్నారు మేడం. అది అసలు ఇంకొక విషయం ఏంటంటే మనం బీ స్కూల్లో మనం పే చేసే ఫీజులు మార్వాడి యూనివర్సిటీకి పే చేసే ఫీజులు కంపేర్ చేసుకున్నట్లయితే అసలు ఏమాత్రం పొందడం ఉండదు. కానీ ప్యాకేజ్ విషయం వెళ్ళినట్లయితే డెఫినెట్గా బీ స్కూల్లో చదివిన వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నారో దానికి సిమిలర్ ప్యాకేజెస్ మనం ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ పిల్లలు తీసుకుంటున్నారు మేడం. ఇది ఈ యూనివర్సిటీ ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్స్కి ఎంత సపోర్ట్ ఉంది, ఇక్కడ చదివిన విద్యార్థులు ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు,
ఎటువంటి ఇండస్ట్రీస్లో ఉన్నారు, ఎటువంటి ప్యాకేజ్ తీసుకుంటున్నారు అన్నది మన ప్లేస్మెంట్ రికార్డులో మనం చూసుకోవచ్చు మేడం. అది ట్రాక్ రికార్డ్. ట్రాక్ రికార్డ్ మేడం, మరో యూనివర్సిటీ ట్రాక్ రికార్డ్. అవే కాకుండా మనం 54 టైప్స్ ఆఫ్ కోర్సెస్ని ఈ యూనివర్సిటీ అందిస్తుంది. జనరల్గా యూనివర్సిటీ నెంబర్ ఆఫ్ కోర్సెస్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏదో ఒక పర్టికులర్ ఇంజనీరింగ్, మాస్టర్స్లో ఎంటెక్, అలాగే యూనివర్సిటీ అలా ఉంటుంది కాలేజెస్ అయితే. ఇక్కడ యూనివర్సిటీకి అయినట్లయితే జనరల్గా ఒక్క బీటెక్ కోసం కాకుండా మీరు ఏ విధమైన కోర్సు 10th క్లాస్ తర్వాత రావచ్చు, డిప్లొమాకి రావచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత రావచ్చు, మీకు ఏ కోర్సు కావాలన్నా ఇటు సైన్సెస్లా కావచ్చు, లేకపోతే అటు ఆర్ట్స్లా కావచ్చు, లేకపోతే ఇందా చెప్పుకున్నట్టు స్పెషల్ కోర్స్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంది చూసారు, అది 4 years కోర్స్. ఆ 4 years కోర్సులో ఎవరన్నా వచ్చి ఒక ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. అలాగే లా ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్, మీకు ఏ కోర్సు కావాలన్నా కంపల్సరీ 54 కోర్సెస్ మనం అందిస్తున్నాం యూనివర్సిటీ నుంచి. మీరు ఏ కోర్సు కావాలన్నా సరే డెఫినెట్గా మారోడి యూనివర్సిటీకి రావచ్చు, ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. మీ పిల్లలు ఏ విధంగా ఉంటారన్నది ఇక్కడ సిస్టము, ఇక్కడ జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందన్నది ప్రీవియస్ విద్యార్థులు తెలుస్తుంది. అలాగే మీరు కూడా వచ్చి స్వయంగా చూడొచ్చు. నేను విజయనగరం ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. అంచేత జనరల్గా ఏంటంటే బేసికల్గా మారోడి యూనివర్సిటీ పాలసీ ఏంటి, మీరు ఇందాక మాట్లాడిన సబ్జెక్ట్లో ప్రతి 50 కిలోమీటర్కి యూనివర్సిటీ ఒక ఆఫీస్ ఉంటుంది అని. ఇంతకు ముందు కాలంలో సపోజ్ మా విజయనగరం, ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్లో మన్యం, పార్వతీపురం, విజయనగరం ఉంది. ఈ 2 ఏరియాస్ నుంచి కూడా పిల్లలు వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడం జరిగేది. ఈ ఇయర్ అటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి విజయనగరంలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ని నేను చూస్తున్నాను. నేను అందుబాటులో ఉంటా మా పేరెంట్స్కి, పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా. 9440580444 మేడం. ఓకే, నేను రమేష్. మీకు ఏదైనా క్వరీస్ కానీ అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అడ్మిషన్ తీసుకోవాలన్నా, నేను మనం ఇందాక వరకు మాట్లాడుకున్న ఏ కోర్సులో మీకు అడ్మిషన్ కావాలన్నా సరే నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఏ విధంగా కాంటాక్ట్ చేసినా సరే మీకున్న క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లియర్ చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ చేయడానికి డెఫినెట్గా నేను ఉంటాను. ఎస్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో మహేంద్ర నాయుడు గారు, ఇప్పుడు నేను రమేష్ గారితో మాట్లాడాను, మార్వాడి యూనివర్సిటీ అందిస్తున్నటువంటి కోర్సుల గురించి, విజయనగరం గురించి మాట్లాడుకున్నాను. అండ్ నేను విన్నది స్పాట్ అడ్మిషన్ల గురించి అనేది. ఇది ఆల్రెడీ అయిపోయిందా, జరుగుతోందా, ఎన్ని ఫేజ్లు, ఎలా ఉంటుంది? మ్యామ్ ఇది ఇంతకు ముందే అనౌన్స్ చేస్తున్నాం, ఇది 3 roundsలో జరుగుతుందని చెప్పి. ఫస్ట్ రౌండ్ వచ్చేపాటికి April 30th కండక్ట్ చేసాం. ఇట్ వాస్ హ్యూజ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ ఇట్ నెవర్ హ్యాపెండ్. దాదాపుగా 30 లొకేషన్స్లో ఇది కండక్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ వర్ సో హ్యాపీ, ఎందుకంటే యూనివర్సిటీ మా దగ్గరకు వచ్చింది, మా డిస్ట్రిక్ట్లో స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేసింది అనే పాయింట్ నిజంగా వాళ్ళకి బాగా నచ్చింది. పేరెంట్స్ వాళ్ళకి ఇట్ వాజ్ ఈజీ యాక్సెస్ ఫర్ దెమ్ టు కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్. జనరల్గా అడ్మిషన్ ప్రాసెస్ అంటే పేరెంట్స్ చాలా కంగారు పడుతుంటారు, ఆలోచిస్తుంటారు. సో వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్లో పెట్టడానికి కోసమే ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ముందే అనౌన్స్ చేసినట్టుగా సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ కూడా చేస్తున్నాం. సో ఎవరైతే పిల్లలు ఈ ఫస్ట్ రౌండ్లో మిస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు జరగబోతున్న May 15th సెకండ్ రౌండ్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో దానికి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో 9055952378 ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసి రిజిస్టర్ కనుక చేసుకోగలిగితే స్పాట్ అడ్మిషన్ May 15th జరుగుతున్న స్పాట్ అడ్మిషన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో May 15th అంటే కొంతమంది పిల్లలు ఆ టైంలో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ ఎగ్జామ్ రోజు మిస్ అయితే స్పాట్ అడ్మిషన్కి మళ్ళీ అటువంటి వాళ్ళ కోసం June 5th లాస్ట్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్ స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఆపర్చునిటీని వాడుకుంటారని చెప్పేసి నేను స్టూడెంట్ కమ్యూనిటీకి తెలియజేస్తున్నాను, అదేవిధంగా పేరెంట్స్ కూడా. సో ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోగానే బోల్డ్ అంత టెన్షన్లో ఉంటారు. సో మార్వాడి ఈస్ దేర్ టు టేక్ యువర్ టెన్షన్. 54 కోర్సులు ఉన్నాయి, మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
ఒక మంచి అట్మాస్ఫియర్లో మీ హైయర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్తోనే ఆగిపోకుండా ఒక మంచి ప్లేస్మెంట్తో మార్వాడి యూనివర్సిటీ నుంచి మీరు బయటికి వెళ్ళొచ్చు. ఎస్, సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ విత్ మోర్ తెలుగు స్టూడెంట్స్. మ్యామ్ డెఫినెట్లీ మ్యామ్, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో డెఫినెట్లీ మీరు అన్నట్టుగా డెఫినెట్లీ లాస్ట్ నెంబర్ పెరుగుతుంది. ఆల్రెడీ ప్రస్తుతం ఇండియాలో సెర్చ్ చేస్తున్న యూనివర్సిటీస్లో ఆ సెర్చ్ ఇంజిన్ దాంట్లో మేమే టాప్లో ఉన్నాం. సో ఎవ్రీవేర్ దట్ రెస్పాన్స్ ఇస్ వండర్ఫుల్. తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక బజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. రైట్, యూనో దెర్ వర్ సో మెనీ ఆర్టికల్స్ అబౌట్ అస్. మా దగ్గర జరుగుతున్న రీసెర్చ్ వర్క్ మీద దెర్ వర్ సో మెనీ ఆర్టికల్స్ అనమాట. స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే పేటెంట్స్ విషయంలో కావచ్చు, రీసెర్చ్ విషయంలో కావచ్చు, ప్లేస్మెంట్స్ విషయంలో కావచ్చు, రైట్, ఏ రకంగా చూసుకున్నా యూనో వీఆర్ ఆన్ ద టాప్ నాచ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర నాయుడు గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మంత్ ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ లో మళ్ళీ మీరు వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి వుడ్ లవ్ టు కమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎపిసోడ్. విజయనగరం జిల్లాకి సంబంధించి బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడాము. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత చేసేటువంటి కోర్సుల వివరాలని గురించి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది స్పాట్ అడ్మిషన్ల గురించి. ఆల్రెడీ ఒక ఫేజ్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మిగిలినవి 2 మాత్రమే మే 15, జూన్ 5 జరుగుతున్నాయి. సో ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నారో త్వరపడాల్సినటువంటి అవసరం ఉంది. హరీ అప్. ఆల్రెడీ నేను ఇప్పటికే 3 సార్లు విజిట్ చేశాను. ప్రతిసారి తెలుగు స్టూడెంట్స్ నెంబర్ పెరుగుతూనే వస్తుంది. ఒక మంచి ఆపర్చునిటీ. ఒక రకంగా చూసుకుంటే కోర్సుల పరంగా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి అవకాశాల పరంగా కూడా మార్వాడి యూనివర్సిటీ బెస్ట్ ఆపర్చునిటీ అందిస్తోంది. సో హరీ అప్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. విజయనగరం జిల్లాకి సంబంధించి ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే, కలవాలి అనుకుంటే రమేష్ గారిని కలవచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ అన్ని స్క్రోల్ అవుతున్నాయి. మిగిలినవి 2 అవకాశాలు మాత్రమే స్పాట్ అడ్మిషన్ల కోసం. త్వరపడండి. బెస్ట్ విషెస్ టు యూ.